పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరుసపెట్టి సినిమాలకు సాయం చేస్తున్నాడు. ఈ శుక్రవారం కాటమరాయుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ ఈ సినిమా తర్వాత తన మిత్రుడు త్రివిక్రమ్తో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా అయిన వెంటనే కోలీవుడ్ డైరెక్టర్ నీషన్ ప్రాజెక్టును కమిట్ అయ్యాడు. ప్రస్తుతం కాటమరాయుడు కోలీవుడ్ మూవీ వీరంకు రీమేక్ అయితే నీషన్ సినిమా వేదాళంకు రీమేక్. ఇలా ఈ వరుస 3 ప్రాజెక్టులతోనే ఆనందానికి గురైన ఫ్యాన్స్కు మరింత ఆశ్చర్యం కలిగిస్తూ పవన్ మరో సినిమాకి ఓకే చెప్పాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. షాక్ ఏంటంటే ఈ సినిమా కూడా కోలీవుడ్ మూవీకి రీమేకే. విజయ్ అట్లీ కాంబోలో తెరకెక్కిన తెరీ సినిమా తెలుగు రీమేక్లో నటించేందుకు పవన్ ఓకే చెప్పాడట. మరో షాక్ ఏంటంటే ఎన్టీఆర్తో రభస లాంటి డిజాస్టర్ సినిమా తీసి గతేడాది రామ్తో హైపర్ లాంటి ఫ్లాప్ తీసిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందట. తెరీ తెలుగులో పోలీసోడుగా వచ్చేసింది. మరి పవన్ ఇలా వరుసపెట్టి రీమేక్లు, అది కూడా తెలుగులో ఇప్పటికే డబ్ అయిపోయిన సినిమాలు ఎందుకు ఒప్పుకుంటున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.